పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 65వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 66వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు: ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించుచున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరిచివాని వంటివాడే. నైవేద్యమును చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే. ధూపం వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. వారి యాసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడునూ లేకపోయెను. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదానినే దాన్ని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును. వారు భయపడి వాటికి వారి మీదకి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడి వారులారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివెయ్య మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. ఆలకించడి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించిన సియోనునకు ప్రసవవేదన కలుగుగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవవేదన కలగజేసిన కనిపింపగా మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడునైనా నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించేవారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించేవారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె సైన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమతిశయమును అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు: ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జలప్రవాహముల వలె మీ యొద్దకు దానిని రాజెత్తును. మీరు చంకను ఎత్తుకొనబడిదరు, మోకాళ్ళ మీద ఆడింపబడిదరు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లాసించును, మీ ఎముకలు లేతగట్టి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆలకించుడి. మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్ళువాని వలె మధ్య నిలుచున్న ఒకని చూచి తమను ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొని వారై పంది మాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినువారును ఒకడు తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపుల నాకు తెలిసి ఉన్నవి. అప్పుడు సమస్త జలములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని వీలుకాండ్రన తర్షీసు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యవాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారం వినినట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని రప్పించెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదను. ఇశ్రాయేలీయుల పవిత్రమైన పాత్రలో
నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా గుర్రం మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచరగాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యంగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబో కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవాకు ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మొరొక్కుటికే సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారు కళేబారములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఇంతటితో యెషయా గ్రంథం 66వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.